రిలాక్స్, ఇంకా జాగ్రత్త. క్లియర్ చాడు అక్కడ ఎవరో కూర్చోండి అన్న అండే ఎదురుగా ఎదురుగా. జిన్ వీడియో అన్నారు కదా, జిన్లో ఇలాంటి చుట్టూ. హలో ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఒక 3 నెలలు కష్టపడి 5 ప్లేస్లకు వెళ్ళి ఒక జిన్ను నేను పరిశీలించి అది జిన్నే అని నేను నమ్మి మీ ముందుకు తెస్తున్నాను. అది మీరు జిన్ అనుకున్నా, లేదు జిన్ను అంటే వేరే వాళ్ళ వీడియోలాగా యశోద సినిమాలాగా ఉండాలి అనుకున్నా దాన్ని నేను తప్పులు పట్టను. మనుషులం మనం, ఆశపరులం. కానీ ఎలా ఉందో అలా చూపించాలి. మొదట్లో మీరు నన్ను ఎలా ప్రేమించారో అలాగే నన్ను ప్రేమించాలనుకుంటున్నాను. సో అందుకని నేను ఈ వీడియోని ఇలాగే పెడుతున్నాను. మీకు ఇది నచ్చకుండా చెప్పండి, జిన్నుతో ఏదో ఒకటి ప్రోగ్రాం పెడదాం. ఫ్రెండ్స్, ఈ సామంతరాజు కోటని నేను పూర్తి వివరాలు అయితే తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే మనం నిన్న మొన్న కట్టిన ఇల్లే తెలుసుకోలేకపోతాము. ఇలాంటి చాలా కాలం నాటి ఈ కోటల గురించి, వీటి చరిత్రల గురించి తెలుసుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. కానీ ఈ టైం తెలుసుకునే లోపలనే నాకు ఇక్కడ ఏముంది అనేది నాకు అర్థమైంది. అందుకే మీకు ఈ వీడియోలో జిన్ ఉంది అని చూపించబోతున్నాను. ఇక్కడ ఉన్న పరిసరాలను నేను పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది ఒకటే ఓకే, అతను చెప్పింది నిజమే అనిపిస్తుంది. కొన్ని అంటే ఇక్కడున్న సిమ్టమ్స్ని కానీ, లేదంటే ఇక్కడున్న గోడల్ని కానీ, ఇక్కడున్న పక్షుల్ని కానీ, ఇక్కడున్న ఆకుల్ని కానీ గమనిస్తే ఏదో ఇక్కడ ఉంది, అదంతా దీన్ని ఆడిస్తుంది అనిపిస్తుంది. ఇదంతా చూశాక కూడా నాకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నాకు తెలిసిన సబ్స్క్రైబర్లు కానీ, నా ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా కలిసినా కూడా ఎవరికి నేను ఇలా వీడియో చేయబోతున్నాను, నాకు మీ సహకారం కావాలి, రాత్రి వచ్చి మీ అండ నాకు ఇవ్వండి, మీరు పక్కనే ఉండండి, నేను ఎవరిని కోరలేదు. అండ్ నేను నా పక్కన ఉన్న వాళ్ళని ఇద్దరిని కూడా ఒకటే హెచ్చరించాను. ఈరోజు మనం చేస్తున్న ఈ వీడియో చాలా ప్రమాదకరమైంది, మీకు ఇష్టమైతేనే ఉండండి.
ఓకే కెమెరామెన్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒంటరి విహారీ. అనదర్ మోస్ట్ హాంటెడ్ ప్లేసా కాదా ఐడెంటిఫై కాకముందే ఇది ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే డే టైంలో కనపడుతున్నారు, కానీ రాత్రిపూట ఒకవేళ కనపడినా కూడా ఎవరన్నా అంటే మందు తాకిన మైకంలో ఆ ధైర్యంలో కనపడుతున్నారు. కానీ ఆఫ్టర్ 9 అంటే ఇప్పుడు దాదాపు టైం మాకు 10 కావస్తుంది. సో ఆఫ్టర్ 9 తర్వాత ఎవరే కానీ ఈ చుట్టుపక్కల రావట్లేదు. అండ్ నాకు ఈ ప్లేస్ ఎలా ఫైండ్ అవుట్ అయిందంటే, ఒక అతను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు, నాకు చేశాడు, తర్వాత ప్రతాప్ కూడా చేశాడు, అండ్ అబ్దుల్ కూడా చేశాడంట. టీంలో ముగ్గురికి చేశాడంట. అన్న జిన్ కోసం వెతుకుతున్నాడు కదా, జిన్ ఎలా ఉంది ఏంటి అని ట్రై చేస్తున్నాడు కదా. సో మేము జిన్ని అంటే చూడలేదు, దాని శక్తిని ఎదుర్కొన్నాము. మేము అక్కడి నుంచి వచ్చేసాము. దాదాపు 6 మంది ఈ పాతబడ్డ కోటలో తిరిగారంట. అంటే వాళ్ళు ఎందుకు తిరిగారంటే నేను చూపిస్తాను. నేను హోంవర్క్ కూడా చేశాను, ఇప్పుడు మీరు వీడియోలో క్లియర్గా చూస్తారు. అండ్ వాళ్ళు తిరిగినప్పుడు ఇక్కడ ఒక సొరంగం లాంటిది ఉందంట. ఆ సొరంగం దేంట్లో ఉంది, ఏదో రూమ్లో ఇలా బయట లేదు, ఒక బావిలో సొరంగం ఉందంట. ఆ సొరంగం లోపల వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక కలసం లాంటిది, అంటే కలసం అంటే ఏంది అంటే మన దైవశక్తి కింద వస్తుందేమో అది. ఐ డోంట్ నో, ఎక్కువ తెలుగు అంటే కొంచెం తెలుగు అక్కడక్కడ మిస్టేక్ రావచ్చండి, అడ్జస్ట్ చేసుకోండి, అర్థం చేసుకోండి నా బాధని. ఏంటంటే కలసం లాంటిది ఏదో వాళ్ళకు ఒక బందిష్ని ఏమంటారు, అదే భద్రత పరిచిన ఒక ఏదో దొరికిందంట. ఆ దొరికిన దాన్ని వాళ్ళ చేతిలో పట్టుకొని చూసి అంతసేపట్లోనే వాళ్ళకు చాలా అంటే విపరీతంగా, అంటే మధ్యాహ్నం పూటనే చాలా విపరీతంగా వాళ్ళు స్ట్రగల్ అవ్వడం, ఆ నుంచి వచ్చేయడం. ఇక్కడ అంటే వాళ్ళు ఎటు సైడ్ బయటకు వచ్చినా అంటే మనకు ఫోన్ టాక్లో చెప్పారు కాబట్టి వాళ్ళు ఈ సైడ్లోనే ఎక్కడో వచ్చేసి లాస్ట్ ఫైనల్గా అది పారేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు హెల్త్లు బాగాలేకపోవడం, కొందరికైతే ఎలాగో నైట్లో చీకట్లో ఏదేదో వచ్చిందంట. సో 6 నెంబర్ మిత్రులలో ఒక మనిషి అయితే మనతో మాట్లాడిండు. ఆ మనిషిని కూడా మనం రివీల్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే అతను చెప్పింది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకుందాం అని చెప్పేసి మేము ముగ్గురం వచ్చాము. ఈ రాత్రి ఈ కోటలోనే ఉంటాము. మ్యాటర్ ఏంటంటే, ఈ తిరిగేటప్పుడు మాకేమన్నా వాళ్ళు ఇక్కడ ఎక్కడో పారేసిన అన్నారు. మేమైతే మధ్యాహ్నం నుంచి వెతికాము. వెతికి ఏమో అబ్దుల్కి మన ప్రతాప్ కొంచెం నీరసం కూడా అయిపోయాడు, ఫీవర్ వస్తుందంట. అయినా పాపం నా కోసం వచ్చాడు. అండ్ ఈ మాటకు నేను ప్రతాప్కి లైక్ కొడుతున్నా ఈ విషయానికి. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికి తప్పులు పట్టేదానికి కాదండి. మేము ఎటువంటి మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేయట్లేదు, ఎటువంటి మీ నమ్మకాలని వ్యతిరేకంగా లేదు. మా స్వయంగా మాకు ఏదో అందరూ భయపడుతున్న చోట వెళ్ళి మేము ముగ్గురము అంటే మా వంతు మాకున్న ధైర్యంతో మేము ఎంతవరకు ఎదుర్కోగలుగుతామో, ఎంతవరకు నిలబడగలుగుతామో అంతవరకు ఉండి వచ్చేస్తాము. ఈ విషయాన్ని కొందరు నిజం అనుకుంటే నిజము కాదు, ఇది నిజం కాదన్నా కూడా నో ప్రాబ్లము. ఎందుకంటే నేను మీతో విభజించేదానికి కానీ మీతో వాదించేదానికి కానీ ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ ఒకరు భయపడ్డారు. అండ్ ఈ ప్రాంతం వచ్చాక నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. మా తమ్ముళ్ళు ఇద్దరు, అండ్ ఈ ప్రతాపు అండ్ ఇతను అబ్దుల్. సో ఆల్రెడీ వీళ్ళు కూడా ఇలాంటి రిలాక్స్ వీళ్ళు కూడా ఇలాంటి ప్రదేశాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి, సో నేను ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు వీళ్ళని కంపల్సరీ ఇన్వైట్ చేస్తూ ఉంటాను. అండ్ రెగ్యులర్గా కనపడట్లేదు ఏంటన్నా అని కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు. సో పెద్ద ప్రాజెక్టులకి ఇప్పుడు ఆల్రెడీ మన తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఛానల్లో మూవ్ ఆన్ అవుతున్నారు. సో పెద్ద ప్రాజెక్ట్కి ముగ్గురు అవసరం ఉన్న దాంట్లోనే తీసుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని కంటిన్యూ చేస్తాం. అంటే ఫుల్ నైట్ ఉండబోతున్నాం కాబట్టి అక్కడక్కడ కట్లు ఉండొచ్చు. సో డోంట్ మిస్ ఎనీ సెకండ్, ఏమన్నా జరగచ్చు ఈ రాత్రి ఈ కోటలో. ఓకేనా, లెట్స్ గో. ఏం తమ్ముడు? అండ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ మీరు ఎప్పుడు చూడని ప్లేస్లో కూడా ఈ కోటలో ఉన్నాయి. మేము చూసాము వచ్చినాక. మీకు స్టోరీ కూడా ఇప్పుడు సగం అర్థమైపోయి ఉంటుంది. మేము స్వయంగా చూసింది కాదు, అప్పట్లో మేము ఇక్కడ లేము. అండ్ చెప్తే విని వచ్చి తెలుసుకొని అతను చెప్పిన ఆనవాళ్ళు, అంటే వాళ్ళు చెప్పినట్టు ప్లేసు, వాళ్ళు చెప్పినట్టు బావి, సొరంగము, ఊర్లో కొందరికి అడిగాము ఈ బావిలోంచి వెళ్తే ఆ గుడిలోకి వెళ్తారా అని. గుడి పేరు నేను రివీల్ చేయట్లేదు, ఎందుకంటే ఇది నేను ఎక్కడ పేపర్స్లో కానీ ఎక్కడ బుక్స్లో కానీ చదివింది కాదు, ఒక మనిషి నాకు చెప్పింది. కాబట్టి మనుషులు ఇప్పుడు చెప్పింది రేపు అదే మాట మీద ఉంటారో లేదో తెలియదు. అందుకే నేను ఏమంటున్నాను, మీరు ఈ వీడియోని ఎంటర్టైన్మెంట్గా చూడండి. అండ్ ఆ గుహ కాదు, సొరంగాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ నిజంగానే ఇక్కడ జిన్ లాంటిది లేదంటే ఆత్మ లాంటిది ఉందా అనేది చూడబోతున్నాం. అండ్ మీరే అనలైసిస్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత, ఇది జిన్నా, ఆత్మనా లేకపోతే ప్రేతాత్మనా. ఓకేనా, ఏం లేదంటే ఏం లేదు. లెట్స్ గో. నా తమ్ముడు ఏంది నా ఇది?
మా లోపలికి ఎవరు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ లోపలికి అక్కడ ఇక్కడ ఇట్లా ఏంది ఇద్దనా అనింది గైస్. మేము రే వినపడిందా మీకు సౌండ్? అటు 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 అన్న అట్లా 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 అట్లనే అట్లనే. ఇక్కడ కనపడింది అన్న నాకు. ఓకేనా? సార్ నేను కంటితో అయితే ఏం చూడలేదు కానీ సౌండ్ విన్నాయి క్లియర్గా. హలో మొత్తం కాల్ చేస్తున్నారన్నా. నా ప్రతాపరావు లైట్ దా లైట్ దా లైట్ దా లైట్ దా లైట్ బై నా క్లియర్ చాడు. అక్కడ ఎవరో కూర్చోండి అన్న. అండే ఇద్దరు ఎదురుగా ఇక్కడే. జాగ్రత్త. ఏం లేదు ఊరికి, అది మనకు ఇట్లా పంపించారు లొకేషన్ చూసి భయంకరంగా. ఏం లేదేందన్నా ఇంత ఘోరంగా అనిపిస్తుంటే? నేను అట్లా అనుకోలేదురా. అబ్బాయి చెప్పినప్పుడు వీడికి వచ్చి చూసినా కదా, నేను చూసి ఈ ఫోటోని చూసి భయపడి అట్లా చెప్తాంటారులే అన్న ఇక్కడ షూట్ చేయాలని అనుకున్నా. నా కెమెరా రెడ్ అయిపోతుందన్నా. అట్లా ఏమే కెమెరా రెడ్ అయిపోయింది. మీకు ఎడిటింగ్ చూసుకునే ఎప్పుడైనా కనపడుతుంది. చిన్నగా ఇట్లా 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 చిన్న డ్రాప్ నుంచి ఇట్లా పెద్దదైపోతుంది. ఇక్కడ ఆ రైట్ సైడ్ లాస్ట్ మాయామహల్లో మనం ఎడిటింగ్ చేసే పొజిషన్ చూసినా అట్లా. ఇక్కడ చేసినారా అన్నా? ఇక్కడ చేసినా ఇక్కడన్నా ఇక్కడే ఏనా క్లియర్ పిక్చర్గా రికార్డ్ అయింది. జాగ్రత్త పావులు చెప్పండి. ఇది చెట్టు ఏంది?
హలో దీనికి ఎట్లా ఎక్కాలో పైకి ఫస్ట్ చూద్దాం, లోపలికి చూద్దాం ఏముందో. మనం మధ్యాహ్నం ఇది ఒక్కటే స్కిప్ చేసినాము ఫ్రెండ్స్. గతంలో 1-2-3 ప్లేస్లు నేను తిరిగినా కూడా అక్కడ ఆ వీడియోలో మీకు ఇంతవరకు మీ ముందుకు తీసుకురాలేదు. ఎందుకు అంటే ఒకటి ఉద్దేశం నాది, అంటే పక్కా కన్ఫామ్ ఇదే జిన్ను ఇలాగే ఉంటుందేమో అంటే క్యాప్చర్ చేసి మీకు చూపించేంత నాకు అంటే అవకాశం జిన్ను లేకున్నా మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జిన్ను ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి. సో అలాంటి జిన్ని నేను ఫీల్ అయ్యి నేను చూసిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ కొన్ని బేసిక్ పాయింట్లు అంటే గ్రంథాల్లో రాసినటువంటి కానీ నాకు ఎవరైనా చెప్పిన మత గురువులు కానీ ఇలాంటి టట్టి ఎక్కువ ఉండే ప్లేస్లో అవి తిని బతుకుతూ ఉంటాయి అన్నారు. అన్న ఇటు ఏమైనా పోతున్నా అన్న, అన్న ఇటు పోతుందన్నా, అన్న ఇటు అగ్గ్యా అగ్గ్యా ఫైరన్నా, నిజంగా ప్రామిస్. అక్కిపోవడం ఏంటన్నా ఫైరు రూట్ అడిగే కదా, బైక్ అడిగే కదా పోయేది, బైక్ అడిగే కదా, బైక్ అడిగే కదా పోయేది. ఏమో పొద్దున్న మీరే కదా వచ్చింది, నాకేం తెలుసు. బైక్ అడిగే కదా ఇట్లా పోతే మంచిగా ఏం లేదురా, సింపుల్ లొకేషన్ రా అని చెప్పినావు. ముందు ఇట్లా పోయినా చూసాను క్లారిటీగా. వేసుకో ఎవరైనా కనపడినారు అనుకో నిలబెట్టి మాట్లాడు. పోదామా, ఇంకేం టెన్షన్ లేదు. కాదు రెడీ రెడీ. జాగ్రత్త. से साथ हो मुझे कैप्चर करता हो, मैं नीचे जाता हूँ, मैं बुलाया तो चढ़ने प्लीज थे ना सर. జ్వరం అన్నాడు కదా, ఎక్కువైతుందా అంటున్నా. ఫ్రెండ్స్ మేము సైలెంట్గా వెళ్తున్నా కూడా అంటే మామూలుగా మా మనసులో లేదంటే మా అంతరాత్మలో కంటిన్యూగా కల్మా అయితే చదువుతూనే మేము ఆ రూల్స్ని పాటిస్తూనే ఈ వీడియోని అయితే కొనసాగించాము. అలా లేని ఎడల కొనసాగించగలుగుతామో లేదో నాకైతే తెలియదు. నేనైతే అది పాటించాను. ఎందుకంటే చాలామంది నీ దగ్గర ఏదో ఉంటుంది అది ఇది అని అనుకుంటారు, కానీ నథింగ్. అంటే నా దగ్గర ఎటువంటి అంటే తాయెత్తులు కానీ లేకపోతే మంత్రాలు చేసిన పత్రాలు కానీ అవి ఏముండవు. నేను ప్రతాప్కి ఆ ఉంగరం ఇచ్చిన కారణం కూడా అదేనండి. నేను అబ్దుల్ అయితే కానీ ఆయత్లు చదువుకుంటాము అండ్ మనసులో అనుకుంటూనే ఉంటాము, కానీ ప్రతాప్కి ఆ ఆయత్ల గురించి అంతగా తెలియదు కాబట్టి, ఒకవేళ తెలిసిన అంతగా నమ్మకం ఉండదు కాబట్టి అతని చేతిలో ఉంగరం అయితే పెట్టి మేము ఆయత్లు చదువుకోవడం అయితే జరిగింది. అండ్ అంటే ఇది నేను బయటికి ఓపెన్గా ఎందుకు చదవలేదని కొందరికి డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోని మీరు ఏ టైంలో చూస్తారో, పగులు రాత్రి లేదంటే ఏ ప్లేస్లో చూస్తారో, అలాంటి ప్లేస్లలో ఆయత్లు మా నోట్ నుంచి వస్తుంటే అలాంటి ప్లేస్లలో ఆ ఆయత్ని చదివి
అంటే ఏమంటారు, ఆ చదివి ఆ ఆయత్ని అవమానించకూడదు, ఆ సౌండ్ అక్కడ ప్లే అవ్వకూడదనే ఒక చిన్న కారణంతోనే నేను ఎప్పుడైనా ఆయత్ చదివినా కలమా చదువుకున్నా కూడా బయటికి చదవను. రిలాక్స్ రిలాక్స్. తమ్ముడు ఆ ఉంగరాన్ని మాత్రం బయట తీసుపెట్టు. అబ్దుల్ వచ్చే. వచ్చిందా ప్రతాప్? ఇట్లా వచ్చిందా? ఇదేనా? పావురం మళ్ళీ అగ్గి పావురం అదే. నాకైతే మామూలుగా లేదు తమ్ముడు. ఈ లైటింగ్ కొంచెం తగ్గించి ఏదైనా దూరంగా పెడుతున్నాను, దగ్గర పెడితే అసలు ఈ డిస్ప్లే చూస్తున్నావా ఎట్టుందా? ఓకే గైస్, మాకైతే మామూలుగా లేదు. వానికి ఏదో అగ్గి కనపడింది, నాకేదో సౌండ్ వినపడింది, వానికి ఏదో అక్కడ కనపడింది అంటున్నాడు. కానీ యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా, ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళు చెప్పింది విన్న తర్వాత ఇక్కడికి వచ్చాను. ఆ బావి చూ లైట్ ఇక్కడ చూడు, అక్కడ ఏదో నిలబడినట్టుంది చూడు. పాచి దీంట్లో సొరంగం ఉందా? దీంట్లో స్వర్గం ఆ గుడిలోకి వెళ్తుందంట. ఏ గుడి? అంటే ఊళ్ళో మనకు ఇన్స్టాగ్రామ్ పెట్టిన వాళ్ళే కాదండి, ఊళ్ళో వాళ్ళని కూడా అడిగితే కొందరు పూర్వం వాళ్ళు తెలుసు అంట, ఈ దావలో వెళ్ళేవాళ్ళంట. అంటే రాజు ఇక్కడ ఉన్నాక ఈ సొరంగం నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఆ గుడి దగ్గరికి వెళ్ళారు. ఆ గుడి ఫేమస్ గుడి. నేను చెప్పకూడదు, నేను అంత పెద్దవాడిని కాలేదు ఇంకా అలాంటి సమస్యలు ఎదుర్కొనే దానికి. ఇలాంటి సమస్యలతో పోరాడతాం, మనుషులతో పోరాడతాం. ఏమంటావు ప్రతాప్? నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనుషులతో పోరాడతావా? మనుషులతో కూడానా? వద్దురా, లవ్ హ్యూమన్.
గైస్ మేము ఒక ట్రిక్ అయితే యూజ్ చేయబోతున్నాను, ఎందుకంటే నాకు మెయిన్ టార్గెట్ ఈ బాబీనే. బ్యాగ్ తీసుకొస్తా, బ్యాగ్ తీసుకొస్తా. మనం ఎక్కువసేపు లోపల ఉండకూడదు, బయట ఉందాం సరే ఎరా, బయట ఉందాం. నైట్ వర్షన్ పెట్టేసి బయట చెక్ చేద్దాం తమ్ముడు. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఇలాంటి నైట్ వర్షన్లో నీడల్ని కానీ ఆత్మ రూపాలని కానీ చూసింటారు, కానీ మొట్టమొదటిసారిగా ఒక ప్రకృతి దానందుకు అది మండితే ఒక అగ్గిలాగా మారితే ఎలా ఉంటుందో చూడబోతున్నారు. అండ్ నేను ఇప్పుడు మీకు ఎదురుగా పెట్టిన నైట్ వర్షన్ సెట్టింగ్ చేసుకున్నప్పుడు ఆ వాటర్లో ఎవరో నడిచినట్టు సౌండ్ కూడా వినిపించింది, అది కూడా మీకు వినిపిస్తాను చూడండి. అండ్ తర్వాత మీరే ఒక నిర్ణయం తీసుకోండి. సో గైస్, మేము మాకు ఈ అండర్ గ్రౌండ్ మెయిన్ టార్గెట్ కాబట్టి ఈ బాయిని కవర్ చేసేదానికి ఈ నైట్ వర్షన్ అయితే ఈయనే పెట్టేసి వెళ్ళిపోతున్నాం. అండ్ ఏం తమ్ముడు? ఓకే బ్రో, ఇది 2 లైట్లు పడదా, నేను ఫేస్ రిఫ్లెక్షన్ పర్లేదు. ఈ ఫోన్ ఈయనే పెట్టేసుకోమా ఉన్నాను ఇంకా అన్నా. నైట్ వర్షన్ ఆడేందుకు బాయ్ కదా మనకు కావాలి అంటే బాయ్ కవర్ కావట్లేదా? ఉండొచ్చు ఎక్కడ అది ఇంట్లో ఏడ లోపల పెట్టేసాం, మొత్తం స్తంభాలే కనబడుతుండే. సరే, బాయ్ని కవర్ చేస్తామా, పెడదామా, దీన్ని డైరెక్ట్ పెడితే ఇక్కడ పెట్టి ఏడన్నా. ఓకే బస్. అయితే సో గైస్, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ నైట్ వర్షన్ సెట్ చేసేటప్పుడు కూడా ఏదో సౌండ్ వచ్చింది కదా, సౌండ్ నడిచినట్టు సౌండ్ వచ్చింది.
నీళ్ళలో నడిచినట్టు సౌండ్ వచ్చింది మాకు. వాటర్ నడిచినట్టు అనిపించిందా లేదా? వాటర్ పైన ఎట్లా అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళల్లో దబా 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 నడిస్తే సౌండ్ వస్తుంది చూసారా? అట్లా సౌండ్ వస్తుంది కానీ ఎవరు కంటికి కనపడలేదు. అండ్ ఇది పెట్టేసి ఇంకా బయట వెయిట్ చేద్దామని ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు వచ్చినప్పటి నుంచి చూస్తుంటాడు మనోడికి ఫీవరు అండ్ ఇక్కడ అనిమల్స్ అటాక్ అండ్ అన్ని సిమ్టమ్స్ ఏమో చాలా రివర్స్లో కనపడుతున్నాయి ఈరోజు. ఏం లేదన్న ఏమైనా అలా నేను మాట్లాడుతుండగా సడన్గా అబ్దుల్ నాన్న అన్నాడు కదా, సో ఆ వ్యూని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఎందుకే నేను ఈ పాటలన్నీ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో పెట్టినప్పుడు ఇవన్నీ కలిపి అప్పుడు ఏదైనా మిస్ అయిన సీన్స్ అంటే ఈ కెమెరాకి కానీ ఆ కెమెరాకి కానీ మిక్స్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. మీరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఫుల్ వీడియో అంటారు, నేనేం చేయాలి అంటే కొన్ని సీన్లు అంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి కానీ 2 కెమెరాలు ఒకటే కలిపి చూపిలేను కాబట్టి ఫుల్ వీడియో పెట్టినప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంటే ఆ వీడియోలో పెడుతున్నాను నేను. ఓవర్ అయిపోతున్నా. ఏమో రాసింది బ్రో, తీయద్దన్నా. ఎందుకన్నా అంత రిస్క్?